సో హాయ్ గైస్, మొత్తానికి నా ఫ్రెండ్ కౌశిక్ రివ్యూ అయితే మీరు చూసారు. సో ధురంధర్ సినిమా ఉంది కాబట్టి ప్రీవ్యూ మొత్తం ఎర్లీ రివ్యూస్ ఉన్నాయి కాబట్టి నేను ధురంధర్ పక్క స్కిప్ చేసేస్తున్నా. నా ధురంధర్ రివ్యూ 9 AM కానీ 10 AM కానీ ఇస్తా. సో అందరికీ ఆతృత తెలుగు స్టేట్స్లోని ఆఫ్ కోర్స్ పిఎస్పీకే అంటే ఒక వైబ్రేషన్, ఒక సెన్సేషన్ కాబట్టి హార్డ్ కోర్ పిఎస్పీకే ఫ్యాన్స్ కోసం నా ఆనెస్ట్ జెన్యున్ రివ్యూ. నా ఫ్రెండ్ రివ్యూ ఆల్రెడీ మీకు పొద్దున్న మిడ్ నైట్ యాక్చువల్లీ 2 గంటలకి అలాగా పోస్ట్ చేశాను. ఆ రివ్యూ మీరు చూసుంటారు. ఇప్పుడు నా రివ్యూ ఇచ్చేస్తా. యాజ్ ఆల్వేస్ ఎప్పుడు డిస్క్లైమర్ ఏంటంటే నాకు సినిమా నచ్చింది కాబట్టి సినిమా బాగుందని, నాకు సినిమా నచ్చలేదు కాబట్టి బాగాలేదని కాదు. నాకు ఎలా అనిపించిందో చెప్తున్నా. ఎవరైనా పిఎస్పీకే హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉండి నా రివ్యూ మీకు నచ్చకపోతే నేనేం చేయలేను. అదే పిఎస్పీకే యాంటీ ఫ్యాన్స్కి నా రివ్యూ బాగుంది అనిపించినా నేనేం చేయలేను. సో నా రివ్యూ అయితే డెఫినెట్గా చూడండి, మీ ఒపీనియన్ ఏంటో తెలపండి. ఓకేనా? లెట్స్ గో టు మై రివ్యూ. ఆల్రైట్ గైస్, సో హార్డ్ కోర్ మూవీ లవర్స్ అయితే ఆల్రెడీ నా ఫ్రెండ్ దుబాయ్ నుంచి పెట్టిన రివ్యూ మీరు చూసేసి ఉంటారు ఆల్రెడీ. సో హార్డ్ కోర్ పిఎస్పీకే సపోర్టర్స్ అయితే డెఫినెట్గా ఆ రివ్యూ చెక్ చేయండి. న్యూట్రల్ రివ్యూర్ అయితే నేను 100% న్యూట్రల్. నేను లాస్ట్ టైం హరిహర వీరమల్లు రివ్యూ ఇచ్చాను, నాకు బిలో యావరేజ్ ఇచ్చాను. ఓజీ అది మాస్ ఎలివేషన్స్తో హార్డ్ కోర్ ఫ్యాన్స్, నేను అది కూడా యావరేజ్ ఇచ్చాను. సో కాబట్టి ఈ రివ్యూ కూడా న్యూట్రల్ రివ్యూ. సో స్టార్ట్ చేసే ముందు మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ హార్డ్ కోర్ పిఎస్పీకే ఫ్యాన్ అయితే మీరు డెఫినెట్గా ఆ రివ్యూ చూడండి. ఈ రివ్యూ గురించి చెప్పాలంటే ఓవరాల్గా సినిమా హరీష్ శంకర్ చేసిన ఎఫర్ట్. ఓకే, సారీ గైస్, బాగా డిస్టర్బెన్స్ వస్తుంది అక్కడ. ఎవరో ఒకళ్ళు వెళ్తూనే వస్తున్నారు, అందరూ వచ్చి హలో 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 చెప్తున్నారు. నేను రివ్యూ ఇవ్వలేకపోతున్నాను, అందుకని వచ్చి మా ఫ్రెండ్ అలా కార్లో ఇచ్చాడు, నేను కార్లో చేస్తున్నా. సో ఓవరాల్ గా సినిమా గురించి మాట్లాడితే హరీష్ శంకర్ ఎఫర్ట్ అయితే వర్కౌట్ అయ్యిందేమో అని అనిపిస్తుంది. సో సినిమా గురించి సమ్మరైజ్ చేయాలంటే పవన్ కళ్యాణ్ లుక్ అవుట్ అండ్ అవుట్ సూపర్ గా ఉంది. నేను చిరంజీవి గారి సినిమా శివశంకర్ వరప్రసాద్ లో ఎలా చెప్పానో ఆయన లుక్ అసలు అదిరిపోయింది అని, అలానే పవన్ కళ్యాణ్ లుక్ ఈ సినిమాలోని చాలా బాగుంది. సినిమా స్టార్టింగ్ లో ఫస్ట్ 30 minutes, ఫస్ట్ 40 minutes, ఫస్ట్ 20 minutes అసలు పవన్ కళ్యాణ్ లేరు, కానీ ఆయన ఎంట్రీ ఇనీషియల్ సీన్స్ అయితే నాకు అంతగా నచ్చలేదు. నేను కూడా రొటీన్ మూవీ అనుకున్నా, నాకు అంత నచ్చలేదు. కానీ స్టార్టింగ్ అరగంట ఓకే 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 అనిపించింది. ఒక ఒక నరసింహస్వామి సీన్ అయితే వచ్చింది, అక్కడి నుంచి సినిమా అందుకుందని నాకు అనిపించింది. సో ప్రీ ఇంటర్వెల్ క్లైమాక్స్ అందుకుంది, అక్కడి నుంచి బాగుంది అని నాకు అనిపించింది. నాకు ఈ మూవీలో 2 టాప్ నాచ్ హైలైట్స్ ఏంటంటే, ఒకటి ఆ దేఖ్లేంగే సాలా ఆ సాంగ్ పెట్టాక నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ చెప్తున్నా, పిఎస్పీకే ఇంతకు ముందు 2 మూవీస్ నేను గ్రేట్ రివ్యూస్ ఇవ్వలేదు, అంటే నాకు గ్రేట్ గా అనిపించలేదు. ఓజీ కూడా అది బ్లాక్ బస్టర్ అయినా కూడా ఫ్యాన్స్ దగ్గర నేను యావరేజ్ రివ్యూ ఇచ్చాను. కానీ ఆ దేఖ్లేంగే సాలా అయితే వింటేజ్ పవన్ కళ్యాణ్ ఇస్ బ్యాక్ అనిపించింది. పవన్ కళ్యాణ్ మూవ్స్ బాగున్నాయి, స్టెప్స్ బాగున్నాయి, యాక్టింగ్ బాగుంది, వైబ్ బాగుంది. అంతా ఓవరాల్ గా సినిమా ఆ దేఖ్లేంగే సాలా ఒక్క పాట కోసం సినిమా చూసి వచ్చి అనిపించింది ఇది. సో ఇంకా పాజిటివ్స్ ఏంటంటే, మళ్ళీ అవుట్ అండ్ అవుట్ పవన్ కళ్యాణ్. సో హరీష్ శంకర్ గారు క్రాఫ్ట్ చేసిన విధానం నచ్చింది. చాలా కొన్ని వింటేజ్ పాటలు, వింటేజ్ కనెక్షన్స్ అవన్నీ కుదిరేయి వర్కౌట్ అయ్యాయి అనిపించింది. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి యాక్చువల్లీ హీరోయిన్స్ రాశి కన్నా ఆవిడ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. అసలు ఆవిడ రోల్ నాకు అంతగా నచ్చలేదు, ఆవిడ డబ్బింగ్ కూడా నచ్చలేదు. సో ఆవిడ్ని పక్కన పెట్టేద్దాం. నచ్చని విషయాలు కూడా చెప్తున్నా. సో పార్థిపన్ అనే ఆయన మెయిన్ యాంటగనిస్ట్ ఆర్ విలన్. ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ బాగుంది, లిమిటెడ్ అయినా కూడా క్యాప్టివేటింగ్ సీన్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఆయన 2 కొడుకులు, వాళ్ళిద్దరు కూడా బాగా పర్ఫార్మ్ చేశారు, వాళ్ళ పేర్లు తెలియదు. ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో శ్రీలీల ప్రెసెన్స్ బాగుంది, శ్రీలీల టైమింగ్ బాగుంది, శ్రీలీల డైలాగ్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. ఓవరాల్ గా రాశి కన్నా పర్ఫార్మెన్స్ లిమిటెడే, శ్రీలీల పర్ఫార్మెన్స్ కూడా లిమిటెడే. ఆ తర్వాత డిఎస్పి మ్యూజిక్ గురించి మాట్లాడితే, నేను బంపర్ సూపర్ ఆసమ్ అని నేను అన్నగాని కొన్ని సెక్షన్స్ లో వర్కౌట్ అయింది, కొన్ని సెక్షన్స్ లో ఫ్లాట్. సో డిఎస్పి మ్యూజిక్ ఓవరాల్ గా ఈ దేఖ్లేంగే సాలా పాట బాగా వర్కౌట్ అయింది. నరసింహస్వామి రథయాత్ర దగ్గర అది వర్కౌట్ అయింది. కాబట్టి ఓవరాల్ గా డిఎస్పి మ్యూజిక్ ఇస్ గుడ్ అనుకుంటా. సినిమా మొత్తంలో బీజిఎం ఫ్లాట్ టు అబవ్ యావరేజ్ అయినా కూడా, మళ్ళీ చెప్తున్నా, ఈ 2 పాటల వలన, ఈ 2 సీన్స్ వల్ల నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది.
సెకండ్ హాఫ్ వచ్చేసరికి సెకండ్ హాఫ్ చాలా మంది సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కన్నా బాగుందా అది ఇది అన్నారు. నాకు అలా అనిపించింది. సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ లాగా అనిపించింది. ఓవరాల్ గా స్టోరీ అంటూ ఏం లేదు, రొటీన్ స్టోరీ. కొన్ని ఎలివేషన్ సీన్స్ అన్ని కలిపి 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 స్టిచ్ చేసి మొత్తానికి క్రాఫ్ట్ చేశారని అనిపించింది. తర్వాత డైలాగ్స్ చాలా పవర్ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి, బాగున్నాయి. నాకు గుర్తుంటే రెండు, అడివన్నాక నక్కలు ఉంటాయి, తర్వాత నద్దన్నాక కప్పలు ఉంటాయి, కానీ వీటన్నిటిని శాసించేది సింహం ఒకటే, అలాంటిది ఒకటి. తర్వాత ఇందాక వినేది భగవద్గీత, ఇది భగవద్గీత. ఇలాంటి డైలాగ్స్ యాక్చువల్లీ పవర్ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి, ఒకటి రెండు కాదు, చాలా ఉన్నాయి పవర్ఫుల్ డైలాగ్స్. నాకు ఈ రెండే థాట్ వస్తున్నాయి. ఆ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ ఈజ్ ఆఫ్ యాక్టింగ్, పవన్ కళ్యాణ్ యాక్షన్, పవన్ కళ్యాణ్ వైబ్, పవన్ కళ్యాణ్ వింటేజ్ పవన్ కళ్యాణ్ చూసినట్టు అనిపించింది ఓవరాల్ గా. మధ్యలో ఒకటి రెండు సీన్స్ ఏ సినిమాలో జల్సా ఏదో నాకు కనెక్ట్ అవ్వలేకపోయాను, కానీ మొత్తానికి ఒకటి రెండు మూడు సీన్లు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారివి. అది జనాలకి నచ్చింది, నాకు కూడా నచ్చింది. మళ్ళీ ఆ పాత సాంగ్ రిఫరెన్సెస్ వలన మెగాస్టార్ గారి పాట ఒకటి, పవన్ పాట ఒకటి, తర్వాత తరలి రాధ తనే వసంతం సాంగ్ కొంచెం క్రాఫ్ట్ చేసినట్టు అలా పెట్టినా అలాంటివన్నీ వర్కౌట్ అయ్యాయి. సో సినిమా అయితే అవుట్ అండ్ అవుట్ పవన్ కళ్యాణ్ మూవీ. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా, పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ అంటే అభిమానం ఉన్నోళ్ళు సినిమా పరంగా అయినా, లేకపోతే యాక్టింగ్ పరంగా అయినా, పొలిటికల్ పరంగా అయినా వాళ్ళకైతే సినిమా డెఫినెట్ గా నచ్చేస్తుంది. నేను ఒక న్యూట్రల్ వ్యూవర్ గా కూడా సినిమా నాకైతే సెకండ్ హాఫ్ లో కొంచెం డ్రాగ్ అనిపించింది. నేను అవుట్ అండ్ అవుట్ అమేజింగ్ ఆసమ్ గ్రేట్ మూవీ అని చెప్పను, కానీ నాకైతే ఓవరాల్ గా డెఫినెట్ గా వాచ్ చేయొచ్చు అని అనిపించింది. పవన్ కళ్యాణ్ వైబ్ ఈస్ బ్యాక్, పవన్ కళ్యాణ్ వింటేజ్ పవన్ కళ్యాణ్ ఇస్ బ్యాక్. డైలాగ్స్ సూపర్బ్, మ్యూజిక్ వర్కౌట్ అయింది, హీరోయిన్స్ ఓకే ఉన్నా లేకపోయినా పెద్ద తేడా ఏమి ఉండదు. కాకపోతే శ్రీలీల ప్రెజెన్స్ బాగుంది. తర్వాత శ్రీలీలతో ఒక సాంగ్ ఉందా, నాకు కరెక్ట్ గా గుర్తురావట్లేదు. శ్రీలీలతో సాంగ్ ఉందో లేదో నాకు, అదే దేకలేంగే సాలా అనుకుంటా. ఆ తర్వాత ముందు మనం ట్రైలర్ చూసినప్పుడు ఏమనిపించింది అంటే ఏదో గబ్బర్ సింగ్ మళ్ళీ రీక్రాఫ్ట్ చేశారేమో అనిపించింది అని. అలాగే గబ్బర్ సింగ్ లాగా ఒక సెక్షన్, ఏమంటారు, ఒక బిట్ అయితే పెట్టారు ఇలాగ అందరూ యాక్టర్స్ తోని. మొత్తం గబ్బర్ సింగ్ యాక్టర్స్ అందరూ ఉన్నారో తెలియదు, కానీ కొంతమందిని అయితే నేను రికగ్నైజ్ చేయగలిగాను. సో అది ఉంది, అది అనిపించలేదు. కామెడీ గురించి ఆబ్వియస్ గా చెప్పాలంటే నాకు కామెడీ అంత వావ్ కామెడీ అనేమి వర్కౌట్ అవ్వలేదు, నాకు అనిపించలేదు. ఆ తర్వాత యాక్ట్రెస్ గౌతమి, మేము చిన్నప్పుడు పెరుగుతున్నప్పుడు ఆవిడ పెద్ద హీరోయిన్ గా శ్రీనివాస్ కళ్యాణ్ ఇలాంటి సినిమాలని చూసాం కదా, గౌతమి ని మళ్ళీ చూసాం. కాకపోతే ఆవిడ పెద్ద రోల్ అంటే అనిపించింది, ఓహో మనం కూడా ముసలైపోయామా అని ఒక కాన్స్టెంట్ రిమైండర్ లాగా. ఆ తర్వాత ఇంకెవరున్నారబ్బా, చమక్ చంద్ర చిన్న బిట్ ఉంది, బట్ వెరీ పవర్ఫుల్, వెరీ ఎంగేజింగ్. ఇంకెవరో పేర్లు గుర్తురావట్లేదు. అయ్యా పోక్రీ లెవెల్ ట్విస్ట్ అని నేను అన్నగాని పోక్రీ లాంటి ట్విస్ట్లు చిన్నవి ఒక రెండు ఉన్నాయి, ఆ రెండు ట్విస్ట్లు కూడా వర్కౌట్ అయ్యాయి. ఆ తర్వాత పార్థిబన్ గురించి చెప్పేశాను, ఇంకేం చెప్పాలి. నేను యాక్చువల్లీ ఎందుకు హడావుడిగా చేస్తాను అంటే నాకు నెక్స్ట్ దురంధర్ సినిమా ఉంది, దురంధర్ సినిమా ఇంకా 15 minutes లో స్టార్ట్ అవుతుంది, ఆలోగా ఈ రివ్యూ ఇచ్చేయాలి కాబట్టి. సో అందుకని ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్ యాంగ్జైటీ వాట్ ఎవర్. సో సినిమా గురించి మళ్ళీ చెప్పాలంటే డెఫినెట్ గా ఫ్యాన్స్ కి అయితే 100% వాచబుల్ మూవీ. న్యూట్రల్ పీపుల్ కూడా డెఫినెట్ గా వాచ్ చేయొచ్చు. పవన్ కళ్యాణ్ లుక్, మళ్ళీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ లుక్ నాకు చాలా నచ్చింది. ఎక్కడ ఏదో మొత్తం అలా ఇలా పెట్టేసినట్టు, సిజిఐ గురించి ఏదైనా ఎక్కువ గ్రాఫిక్లు పెట్టేసినట్లేదు. ఆ తర్వాత ఇంకో అడ్వాంటేజ్, ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎక్కువ పొలిటికల్ సెటర్స్ లేవు. సో ఇది పొలిటికల్లీ న్యూట్రల్ మూవీ అనుకోవచ్చు. కొన్ని పేట్రియాటిక్ డైలాగులు అయితే ఎక్కువ ఉన్నాయి, ఆపరేషన్ సింధూర్ గురించి, వాటి గురించి. ఆ తర్వాత నాకు రెండు క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ రెండు క్వశ్చన్స్ నేను అడిగేసా. ఫస్ట్ ఆఫ్ ఆల్, భగత్ సింగ్ కానీ ఇలాగా నేషనల్ హీరోస్ పేర్లు సినిమాలకు పెట్టకూడదేమో అని. ఎందుకంటే మన అందరికీ తెలుసు షహీద్ భగత్ సింగ్, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ మనసులో ఉండిపోతుందేమో. సో నాకు ఏమనిపిస్తుంది అంటే పేట్రియాటిక్ లీడర్స్ పేర్లు పెట్టకపోతే బాగుంటుందేమో నా జస్ట్ సజెషన్. ఆ తర్వాత ఒక సీన్లోని ఒక జంధ్యం ఇలా లాగేసి తెంపేస్తారు, అలాంటివి విజువల్స్ పెట్టాల్సిన అవసరం లేదేమో. సినిమా కాబట్టి, సినిమాలోని పోర్ట్రే కాబట్టి ఓకే. నాకైతే అది పర్సనల్ గా కొంచెం అఫెన్సివ్ అనిపించింది. సో ఈ రెండు ఇలాంటి వాటి గురించి రీథింక్, అంటే ఎవరైనా ముస్లిం రిలీజియస్ సెంటిమెంట్స్ కానీ, క్రిస్టియన్ రిలీజియస్ సెంటిమెంట్స్ కానీ హర్ట్ అయ్యేటట్టు పెట్టకూడదని, అలానే హిందూ రిలీజియస్ సెంటిమెంట్స్ కూడా ఒక యజ్ఞోపవీతాన్ని పంతులు గారి మెడలో భుజం మించి జస్ట్ తెంపడం, అది నాకు అంత రీథింక్ చేయాలి, రీకన్సిడర్ చేయాలి మూవీ మేకింగ్ లో అని అనిపించింది. సో ఇది గైస్ రివ్యూ.
అన్ని పాయింట్స్ కవర్ చేశాను అనుకుంటా. కామెడీ అయితే నాకు పర్సనల్ గా వర్కౌట్ అవ్వలేదు. కామెడీ ఫ్లాట్, సాంగ్స్ కూడా ఓవరాల్ గా ఫ్లాట్. కానీ ఈ దేఖ్లేంగే సాలా ఈ ఒక్క సాంగ్ ఈజ్ ఎనఫ్ టు వాచ్ ద మూవీ ఫర్ మీ అ సెకండ్ టైం ఆల్సో అని అనిపించింది. సో నేను రేటింగ్ ఇవ్వాలంటే నేను ఈజీగా అవుట్ ఆఫ్ 5 3 అయితే ఇచ్చేస్తాను. 3.25. సో ఐ థింక్ 3.25 అంటే అబోవ్ యావరేజ్ టు గుడ్ మూవీ అని అనుకోవచ్చు. సో ఇది గైస్ నా మూవీ రివ్యూ. మళ్ళీ ఫ్యాన్స్ రివ్యూ కావాలంటే మా ఫ్రెండ్ది రివ్యూ చూసేయండి. ఇప్పుడు నేను దురంధర్ మూవీకి వెళ్ళిపోతున్నా. ఆ సినిమా చూసాక దురంధర్ వైబ్స్ ఇక్కడ ఈ వైబ్స్ ఇలా వదిలేసి దురంధర్ది మళ్ళీ వెళ్ళి సూపర్గా 4 hours ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నా. సో ఈ మూవీ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటా. నేను కొంచెం గాబరాగా చెప్పాను. మీకు నచ్చకపోతే నేనేం చేయలేను. యాజ్ ఆల్వేస్ మీకు ఎలా అనిపించిందో ఈ సినిమా డెఫినెట్ గా చెప్పండి. ఉస్తాద్ భగత్ సింగ్ అంటే భగత్ సింగ్ పేరు షహీద్ భగత్ సింగ్, గ్రేట్ మ్యాన్. అది మర్చిపోయి అందరూ ఉస్తాద్ భగత్ సింగ్ అనుకుంటారు, ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళని చిన్న కన్సర్న్ తోని. సో ఓవరాల్ గా హరీష్ శంకర్ గారు గుడ్ ఎఫర్ట్. మూవీ అయితే వర్కౌట్ అయింది, నాకు పర్సనల్ గా వర్కౌట్ అయింది. మీకు ఎలా అనిపించిందో మీరు డెఫినెట్ గా ఇక్కడ చెప్పండి. సో ఒక 4 గంటలు 6 గంటల తర్వాత మీకు దురంధర్ రివ్యూ ఆల్రెడీ ఇండియాలో చాలా వచ్చేసి నా రివ్యూ నేనైతే ఇచ్చేస్తాను. ఓకేనా? యాజ్ ఆల్వేస్ నా వీడియోస్ చూస్తున్నట్టయితే కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ దురంధర్ రివ్యూ. లెట్స్ గో.